ఆపరేషన్ కగార్తో మావోయిస్టు ఉద్యమం కకావికలమైంది. మావోయిస్టు అగ్రనేతలు గణపతి, దామోదర్ మినహా మిగతా వాళ్ళంతా సరెండర్ లేదా ఎన్కౌంటర్ అయ్యారు. ఇక దేవ్జీ, మల్లా రాజిరెడ్డి పోలీసులకు లొంగిపోయారు. నిన్నే వీరిద్దరూ తెలంగాణ ఎస్ఐబి పోలీసుల ముందు లొంగిపోయినట్టు తెలుస్తోంది. దేవ్జీ, రాజిరెడ్డితో పాటు మరో 16 మంది సభ్యులు సరెండర్ అయ్యారు. 2 రోజుల్లో దేవ్జీ, రాజిరెడ్డిలను మీడియా ముందుకు తీసుకురానున్నారు పోలీసులు. ఆసిఫాబాద్ అడవుల్లో పోలీసులకు సరెండర్ అయ్యారు మావోయిస్టు కీలక నేతలు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్జీ ఉన్నారు. రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. ఎన్కౌంటర్లు, అగ్రనేతల వరుస లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ ఉద్యమ ప్రస్థానం దాదాపుగా ముగిసినట్టేనని అంటున్నారు విశ్లేషకులు. గతేడాది నవంబర్లో ఏపీ మారేడుపల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో దేవ్జీ చనిపోయారని వార్తలు వచ్చాయి. పోలీసుల అదుపులో ఉన్నారని పౌర హక్కుల సంఘం నాయకులు ఆరోపించారు. వీటిని పోలీసులు ఖండించారు. ఇక దేవ్జీ, రాజిరెడ్డి సహా మరికొందరు మావోయిస్టులు జనజీవనంలో వస్తారని 2 రోజుల క్రితం సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ చెప్పారు. దేవ్జీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, మల్లా రాజిరెడ్డి సెంట్రల్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ అడవులు, కర్రెగుట్టలో ప్రస్తుతం పోలీసులు, సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 4 దశాబ్దాలకు పైగా సాయుధ పోరాటానికి ముగింపు పలుకుతూ దేవ్జీ లొంగిపోయినట్టు సమాచారం. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ప్రస్తుత జగిత్యాల జిల్లా కోరుట్లలో దళిత కుటుంబంలో పుట్టారు. కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతుండగానే విద్యార్థి రాజకీయాల వైపు వెళ్లారు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నేతగా పనిచేశారు. విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు తిరుపతి. మావోయిస్టుల్లో చేరి అందులో అంచెలంచెలుగా ఎదిగారు. రాడికల్ విద్యార్థి సంఘంలో ఉంటూ కరీంనగర్ ప్రాంతంలో చురుగ్గా పనిచేశారు తిరుపతి. 1981-82 చారిత్రాత్మకమైన రైతు కూలీ సభ ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. 1983-84 ప్రాంతంలో తిరుపతిని దండకారణ్యానికి పంపింది మావోయిస్టు పార్టీ. కరీంనగర్ టౌన్తో పాటు మహారాష్ట్ర, సిరోంచా మావోయిస్టుల కార్యక్రమాలు నిర్వహించారు దేవ్జీ. 1993-94 ప్రాంతంలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా పనిచేశారు. 1996లో దండకారణ్యంలో ఏర్పాటు చేసిన మిలిటరీ ప్లాటన్ కమాండర్గా వ్యవహరించారు దేవ్జీ. 2001లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యారు. మావోయిస్టు పార్టీలో సంజీవ్, చేతన్, సుదర్శన్, రమేష్ వంటి పేర్లతో పనిచేశారు. అలిపిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు దాడి ఘటనలో ఆయన పాత్ర ఉన్నట్టు సమాచారం. దేవ్జీపై ₹1 కోటి రివార్డు ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, దేవ్జీ లొంగుబాటుపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఏమంటున్నారు? మన మల్లోజుల కోటేశ్వరరావుతో పాటు మన వేణుగోపాలరావు వాళ్ళిద్దరూ కీలక నేతలుగా ఉండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు గతంలో గణపతి, ఆ తర్వాత ఇప్పుడు అలియాస్ దేవ్జీ, తిప్పరి తిరుపతి, ఈ చాలా మంది నేతలు కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి మావోయిస్టు ఉద్యమానికి చాలా కీలక బాధ్యత నిర్వహించారు. అందులో ఇప్పుడు లొంగిపోయిన తిప్పరి తిరుపతి ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం మావోయిస్టు కేంద్ర కార్యదర్శిగా ఉన్నారు. అంటే ఆయనే చీఫ్ ఆఫ్ ది మావోయిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆయన లొంగుబాటు కావడం అనేది చాలా పార్టీకి చాలా పెద్దగా దెబ్బగా భావిస్తున్నారు. మరొక వైపు ఆయన స్వగ్రామమైన కొరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో కూడా కుటుంబ సభ్యులైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చాలా రోజులుగా ఆయన లొంగిపోవాలని చెప్పి కోరుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ తిరుపతి వాళ్ళ సోదరుని కూతురు సుమ గతంలో స్వయంగా లేఖ రాసింది. పెద్దనాన్న నువ్వు లొంగిపో, నువ్వు మాతో పాటు ఉండాలని చెప్పి లేఖ రాసింది. అంతేకాదు 1-2 నెలల క్రితం ఈయన ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు కూడా వార్తలు వచ్చినాయి. అప్పుడైతే చాలా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మీరు లొంగిపోవాలని కోరితే చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయని చెప్పి కన్నీరు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు లొంగిపోవడం అయితే ఆ కుటుంబ సభ్యులు చాలా సంతోషం కలిగిస్తా ఉంది. ఇక ఈయన నేపథ్యం కనుక చూసుకుంటే ఒక దళిత సామాజిక వర్గం నుంచి మావోయిస్ట్ లో చిన్న స్థాయి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో ఆయన ప్రస్థానం ప్రారంభమై పార్టీ చీఫ్ గా ఎదిగిన ప్రస్థానం కావచ్చు. అదంతా కూడా ఆయన వెనుక చాలా ఇక్కడ పార్టీలో చాలా కష్టపడినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. 1983కు ముందు ఆయన 80లోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో చేరారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా ఆయన ఈ యూనియన్ లో చేరడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది ఆర్ఎస్ఎస్ కావచ్చు, మిగతా విద్యార్థి సంఘాలతో జరిగిన గొడవల్లో ఆయన అప్పటి నుంచి వెళ్ళి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత చాలా పార్టీ ఆయనకు చాలా బాధ్యత అప్పచెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన దాదాపు 43 సంవత్సరాలు అవుతుంది. 43 సంవత్సరాలుగా ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వైపు ఆయన ఎక్కడ కూడా ఇంటికి వచ్చినట్టు కానీ బంధువులతో మాట్లాడినట్టు కానీ ఎక్కడ సమాచారం లేదు. అయితే మావోయిస్ట్ లో ఇటీవల మనకు నంబాల కేశవరావు గత సంవత్సరం 2025 మే నెలలో ఎన్కౌంటర్లు మరణించిన తర్వాత
పార్టీ దేవ్జీని సెప్టెంబర్ లో ఈయనను పార్టీ పగ్గాలు అతనికి అప్పగించింది. ఈ పార్టీ పగ్గాలు అప్పగించినప్పటి నుంచి ఆయన ఈ పార్టీని చూస్తున్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతను చేపట్టింది. మరొక వైపు లొంగిపోవాలంటూ కూడా వాళ్ళకు హెచ్చరికలు జారీ చేసింది. మార్చి 31లోగా మావోయిజం దేశంలో లేకుండా చేస్తామని చెప్పి హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది లొంగిపోయారు. ఈ లొంగిపోయిన క్రమంలోనే అతిపెద్ద కీలక నేతగా ఉన్న వేణుగోపాల్, మల్లోజుల వేణుగోపాల్, గతంలో మల్లోజుల కోటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో కిషన్ జీ అని పిలుస్తాం, అతని సోదరుడు లొంగిపోయిన తర్వాత ఈ లొంగుబాట్లు మళ్ళీ క్రమేణా పెరిగినాయి. ఎందుకంటే మరొక వైపు గడువు దగ్గరకు వస్తా ఉంది, ఇంకొక వైపు ఎన్కౌంటర్లు కొనసాగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మిగతా మావోయిస్టులను రక్షించుకోవాలంటే లొంగిపోవడం అక్కడే శరణ్యం అనే పిలుపును వేణుగోపాల్ ఇచ్చారు. ఆ పిలుపును అందుకొని వస్తున్నారా లేకుంటే వీళ్ళకు మావోయిస్ట్ లోపల అంతర్గత చర్చలు జరిగినాయి తెలియదు మనకు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అతిపెద్ద అచీవ్మెంట్ అనుకోవచ్చు ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ పార్టీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన తిరుపతి లొంగిపోవడం అంటే పార్టీ మొత్తం లొంగిపోయినట్టుగా కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇది చాలా కీలకంగా చూడొచ్చు. అయితే ఈ తిరుపతి ప్రస్థానం కూడా మన పార్టీలో చాలా యాక్టివ్ గా చేసేవాడు. అనేక కీలక వాళ్ళకు ఎవరైతే ఉన్నారో మనకు కీలక పదవులు అనుభవించారు, అనేక ఘటనల్లో పాల్గొన్నారు. ఈయనకు మళ్ళీ రకరకాల పేర్లు ఉన్నాయి. అసలు పేరు తిరుపతి అయితే పార్టీ పిలుచుకునే పేరు దేవ్జీ, అంతేకాదు చేతన్ అనే పేరుంది, సంజీవ్ అనే పేరుంది, రమేష్, సుదర్శన్ వంటి పేర్లతో కూడా ఇతన్ని రకరకాలుగా పిలుస్తారు. పార్టీ తెలంగాణలో పుట్టినా కూడా మొత్తం దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించే మావోయిస్టు ఉద్యమానికి నేపథ్యం వహించడమే కాకుండా ఆయన పార్టీ అధికారిక సైనిక పత్రిక, మావోయిస్టు పార్టీ అధికారిక సైనిక పత్రిక ఆవామి జంగు కూడా ఈయన ఎడిటర్ గా పనిచేశాడు గతంలో. తెలంగాణ ప్రాంతం నుంచి గతంలో ముప్పాల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి, అది కూడా జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బీర్పూర్కి చెందిన గణపతి గతంలో ఈ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన తర్వాత రెండో వ్యక్తిగా ఇతనికి అత్యున్నత స్థానం దక్కింది. గణపతి ప్లేస్ లోనే ఈయన పార్టీ జాతీయ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. అయితే ఈయన లొంగిపోయిన వార్తలు అటు పార్టీలో కావచ్చు, తర్వాత ఇటు ప్రజల్లో కావచ్చు ఒక చర్చకు దారితీస్తే కుటుంబ సభ్యుల్లో మాత్రం కొంత సంతోషాన్ని రేకెత్తిస్తుంది. ఎందుకంటే దాదాపు 43-44 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి ఇప్పటికైనా లొంగిపోయి తమ ముందుకు వస్తున్న భావనను వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అతని సోదరుడు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంట్లో కొద్దిసేపట్లో మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది శ్రవంతి. ఇప్పుడైతే ఇది అతిపెద్ద అచీవ్మెంట్ గా ప్రభుత్వం భావిస్తా ఉంటే మావోయిస్టులకు మాత్రం ఇది పెద్ద దెబ్బగా భావించు. గతంలో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఈ తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ముందు లొంగిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ఈ తిరుపతితో పాటు అదే కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మల్లా రాజిరెడ్డి కూడా లొంగిపోయినట్టు తెలుస్తా ఉంది. మరో 16 మంది మావోయిస్టులు కలిసి వీళ్ళంతా లొంగిపోయినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఇది అఫీషియల్ గా మనకు అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఈయన అనేక ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఈయన మీద ₹1 కోటి వరకు వివిధ రాష్ట్రాల్లో రివార్డు ఉంది దేవ్జీ మీద. అంతేకాదు దేవ్జీ గతంలో జరిగిన అనేక సైనిక ఆపరేషన్, అంటే వాళ్ళ మావోయిస్టు భాషలో వాళ్ళు సైనిక ఆపరేషన్స్ పిలుస్తారు, అట్లాంటి ఆపరేషన్ లో పాల్గొన్నారు. తర్వాత 2010లో దంతేవాడలో 76 మంది సిఆర్పి జవాన్లు చనిపోయారు. అప్పుడు అతిపెద్ద దాడిగా జరిగింది. ఆ దాడి వెనుక ఈ తిరుపతిదే మాస్టర్ మైండ్ ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉంటారు. ఇట్లాంటి అనేక కేసులు ఉన్న దేవ్జీ లొంగిపోయాడన్న వార్తలు అయితే ఇప్పుడు జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు సంచలనంగా మారేస్తా ఉంది.